హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుమొక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుమొక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ముందుగా రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మార్కెట్స్ అనేవి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉన్నప్పటికీ రష్యా మీద కొన్ని కంట్రీస్ ఆంక్షలు విధించడానికి సుముఖంగా లేకపోవడం వల్ల మార్కెట్లో మళ్ళీ పాజిటివ్నెస్ అనేది రావడం అయితే జరిగింది. దాని ప్రకారం అంటే గ్లోబల్గా అన్ని మార్కెట్లలో పాజిటివ్నెస్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన దానిలో కూడా పాజిటివ్నెస్ అయితే రావడం జరిగింది. బట్ ఇది తాత్కాలికమే. మేబీ మండే రోజున హెవీ సెల్లింగ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. అక్కడ వార్ అనేది చాలా సివియర్గా నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా మార్కెట్లు అనేవి డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన వ్యూ ఎప్పుడు కానీ అంటే ఈ క్రైసిస్ అంటే ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ క్లోజ్ అయ్యే వరకు మన వ్యూ అనేది సెల్ అండ్ రైజ్గా ఉంటేనే బెటర్. అంటే మార్కెట్లో మనం ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా సిపిఆర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఈ R1 అనేది ప్రీవియస్ డే హైకి సిపిఆర్కు ఇన్ బిట్వీన్లో ఉండడం జరిగింది, మధ్యలో ఉండడం జరిగింది. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి సిపిఆర్ విడుతుని బట్టి మనమైతే ఒక అంచనాకైతే రావచ్చు. ప్రైస్ అనేది ఒక 1.5 అవర్ సెషన్ అనేది ముందుకెళ్ళి తర్వాత చాలాసేపు సైడ్ వేస్లోనే మూవ్ కావడం అయితే జరిగింది. మరి దీనిలో మనం ట్రేడ్ చేయడానికి ఏ విధంగా పాసిబిలిటీ అనేది ఉంటుందో ఒకసారి చూద్దాం. జనరల్గా ప్రీవియస్ డే హై ఉన్న R1 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఈ సందర్భంలో ఇక్కడ మనకు ఎంట్రీ లభిస్తూ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సిపిఆర్ ప్రకారం మనం ట్రేడ్ అయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ఇక్కడ ఒకటి ప్రైస్ యాక్షన్ ట్రిక్ని అయితే యూజ్ చేయండి. సింపుల్గా ఎప్పుడైనా కానీ ప్రైస్ అనేది ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంటుంది. హయ్యర్ హైస్ ఫామ్ అవ్వడం జరిగింది. ఈ హయ్యర్ హైస్ ఫామ్ అయినప్పుడు సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నప్పుడు జనరల్గా ప్రైస్ అనేది ఈ హైతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఈ హై అనేది ఫామ్ కావడం జరిగింది. 1 సెకండ్. ఈ హై అనేది ఫామ్ కావడం జరిగింది అంటే హైయర్ హైస్ ఫామ్ అవుతూ ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రైస్ అనేది మళ్ళీ పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటే ఫస్ట్ పుల్ బ్యాక్ అనేది ఇక్కడికి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, ఇక్కడికి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? స్టాప్ లాస్ అనేది నెక్స్ట్ ఇది స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, ఇది నెక్స్ట్ స్వింగ్లో అనేది ఇది స్టాప్ లాస్ అనేది అవుతుంది. ఇంత స్టాప్ లాస్ మనం బేర్ చేసుకుంటూ రివార్డ్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ అంటే ఈ ఫర్దర్ స్వింగ్ హై వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, అంటే ఇక్కడ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఇలాంటి అంటే హైయర్ హైస్ వచ్చినప్పుడు ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో లోయర్ లోస్ వచ్చినప్పుడు దీనికి అంటే సెల్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో చూడండి, ప్రైస్ అనేది లోయర్ లోస్ అనేది ఫామ్ అవుతూ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇలా లోయర్ లోస్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే రాలేదు. ఈ లో బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి నెక్స్ట్ వెనెవర్ అంటే ఎప్పుడైతే మళ్ళీ ఈ టైం అంటే ఇక్కడికి ప్రైస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? స్టాప్ లాస్ అనేది ఇది ఉంటుంది. చూడండి, మరి మన టార్గెట్ ఏది ఉంటుంది? ఇది ఉంటుంది. ఇది ఉన్నప్పటికీ ఇది పూర్తిగా రాకపోయినప్పటికీ దీనికి 1:2 టైమ్స్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇలాంటి అంటే ఈ మనకు అన్సర్టనిటీ ఉన్నప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి ప్రైస్ యాక్షన్ ట్రిక్ని అయితే యూజ్ చేయండి. డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నది. జనరల్గా మనం ఒక లాస్ట్ వీడియో డిస్కషన్ చేయడం జరిగింది. సింపుల్గా ఈ వీడియో డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఈ ప్రైస్ యాక్షన్కి సంబంధించి ఒక వీడియో డిస్కషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రైస్ అనేది చూడండి, ఇక్కడ ఒక విక్ రావడం జరిగింది. ఈ విక్ వచ్చినప్పుడు దీని ఫాలో అప్ క్యాండిల్ అనేది ఒకటి
దీని లో కింద క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో అంటే ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో దీనికి నేను ఓన్లీ 1:1 అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. 1:1 ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఈ స్టాప్ లాస్ను బేర్ చేయడానికి సిద్ధంగా ఉంటే సో మనం మినిమం 1:1 రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా ఇంకొక అదే సేమ్ అలాంటి సెటప్ ఇక్కడ చూడండి, ఇక్కడ విక్ రావడం జరిగింది. సో దీని అంటే మళ్ళీ లో కింద ఒకటి బేరిష్ క్యాండిల్ అయితే క్లోజ్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది సో ఇదవుతుంది, అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలాంటి సెటప్స్ను అంటే ఈవెన్ మీరు సైడ్ వేస్లో ఉన్నప్పటికీ ఈ ప్రైజ్ యాక్టింగ్కి సంబంధించిన కొన్ని అంటే ప్యాటర్న్స్ మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా సో మీరు ప్రాఫిట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ దగ్గరికి ప్రైస్ అనేది సో దీని నుంచి అవుట్ సైడ్ అంటే బయటకైతే అంటే లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దీని లో కింద మనకు ఎలాంటివి రాలేవు. సో కాబట్టి ఈ జోన్ అనేది తర్వాత లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక జోన్, ఈ జోన్ చూసినప్పుడు సో ప్రైస్ అనేది సో ఎక్కడికైతే వెళ్ళడం జరిగింది చూడండి. సో ఇక్కడ మనకు రివర్సల్ క్యాండిల్, విక్ రివర్సల్ అంటే ఈవెన్ దో ఇది బుల్లిష్ క్యాండిల్ అయినప్పటికీ ఇలా విక్ అనేది మోర్ దెన్ అంటే 75% ఇలా ఉన్నప్పుడు సో మనం అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందని చెప్పి మనం ట్రీట్ చేయొచ్చు. సో అలాంటి సందర్భంలో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనికి పైన అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్, బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. సో కాబట్టి ఈ జోన్ కూడా అంటే ఇక్కడ ఫెయిల్ కావడం అయితే జరిగింది. బట్ ఇంత వోలటాలిటీ ఉన్నప్పుడు మినిమం 1:1.5 దగ్గర బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నార్మల్ డేస్లలో 1:2 టైం బుక్ చేసుకోవచ్చు. ఇలా హై వోల్టైల్ ఉన్నప్పుడు సో అంటే మినిమం 1:1 లేదా 1:1.5 దగ్గర బుక్ చేసుకొని బయటకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సరే ఎనీహౌ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి సో ఈ జోన్ అనేది కూడా వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరిగింది. ఒక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ అనేది ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ జోన్ మార్క్ చేసుకోండి. సో అలాగే దీనిపైన ఇంకా ఇక్కడ ఇంకొక సప్లై జోన్ కూడా ఉండడం అయితే జరిగింది. ఆప్షన్ చైన్ చార్ట్ని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినప్పుడు సో ఇక్కడ పర్టికులర్గా ఇప్పటివరకు లాంగ్ బిల్డప్ అయితే కావడం జరిగింది. సో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బట్ ఈ డాటా అనేది ఆల్రెడీ 2 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సాటర్డే అండ్ సండే సో మన మార్కెట్స్ క్లోజ్ ఉంటున్న వల్ల సో గ్లోబల్గా ఇంకా ఏమైనా ఈ రష్యా యుక్రెయిన్ వార్ చేయబట్టి మేబీ వీటికి చేంజ్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. బట్ ఇది మీరు ఓపెన్ అయ్యే టైంలో ఉన్న డాటాని ఇంకా కన్సిడర్ చేసినట్టయితే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 16,500 దగ్గర ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకటి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి 16,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా పాజిటివ్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది, అలాగే కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సో డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉన్నా ఈ ఆంక్షలు అనేవి లేకపోయినా సో
డెఫినెట్గా ఒకసారి ఈ లెవెల్ అయితే టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో 16,900 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇంకొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ 17,000 అవుతుంది. సో ఇంకా హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 17,400 కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది పాజిటివ్ న్యూస్ ఉంటేనే, లేకపోతే డెఫినెట్గా సో ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల సో అంటే ఎక్కువ 90% గ్యాప్ డౌన్స్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో దీని ప్రకారం అలా చూస్తే సో ఈ లో బ్రేక్అవుట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ వస్తే సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సో లాస్ట్ సెషన్ యొక్క ఈ లో వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 16,200 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇంకా ఒకవేళ ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ లెవెల్ 15,900 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బేరిష్ నెషే షో చేస్తుంది. సో ప్రస్తుతానికి రెండింటి మధ్యలో ఉంది కాబట్టి సో సైడ్ వేస్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ అంటే ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ ఒకసారి ఈ క్లౌడ్ను టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అన్ఫిల్లింగ్ గ్యాప్ను చూడండి. సో ఈ గ్యాప్ దగ్గర ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ అయితే చేస్తుంది. కాబట్టి అంటే ఎవరైనా ఇక్కడ సెల్ చేయాలనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ గ్యాప్ ఏరియాకి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఇక్కడ సెల్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో డెఫినెట్గా ఇక్కడ ఒక సెల్లింగ్ అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది 17,200 దగ్గర. సో కాబట్టి అప్ సైడ్లో ఈ రెండు లెవెల్స్, డౌన్ సైడ్లో వచ్చేసి సో ఈ వాలటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ వస్తే ఫస్ట్ టార్గెట్ 16,200 అవుతుంది. సెకండ్ టార్గెట్ సో ఈ 16,000 15,900 వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్. సో ప్రైస్ అనేది అంటే ఈ లెవెల్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అయితే రాలేదు. సో ఈవెన్ దో బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రాలేదు. కాబట్టి సో నో ట్రేడ్. ఇక మన ప్రైజ్ యాక్షన్స్ ప్రకారం ట్రేడ్ ఆపర్చునిటీ కోసం వెతికినట్టయితే సో ఫస్ట్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ డిస్కషన్ చేసిన ఈ స్ట్రాటజీ ప్రకారం చూడండి, ఒక వీక్ వచ్చింది. సో అప్ సైడ్ వీక్ వచ్చింది కాబట్టి దాన్ని ఫాలో అప్ క్యాండిల్ అనేది సో క్లోజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ క్లోజ్ కాలేదు. సో కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే లభించలేదు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర సో ఇది అప్ సైడ్ వీక్ రావడం జరిగింది. దీని ఫాలో అప్ క్యాండిల్ అనేది దీని కింద క్లోజ్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇది అంటే ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:1 టైం అయితే టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఇది వీక్ అంటే అన్డిసిషన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయలేము. సో కాబట్టి వదిలేద్దాం. ఇక ప్రైస్ అనేది ఒక హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ముందుకెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ హయ్యర్ హైస్ అనేది మళ్ళీ దీనిపైన ఎలాంటి క్యాండిల్స్ అనేవి క్లోజ్ కాలేదు కాబట్టి సో వీటికి ఎండ్ అయిందని చెప్పి అనుకోవచ్చు. బట్ మనం ఆపర్చునిటీ కోసం వెతికేటప్పుడు సో ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్కి ఒకసారి పుల్ బ్యాక్ వస్తుంది, లేదు అంటే ఈ లెవెల్కి పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మినిమం చూడండి ఇక్కడ మనకు రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చూడండి, సో అంటే టార్గెట్ ఇంత రానప్పటికీ స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది. సో యాక్చువల్గా సో ఇది మినిమం 1:1 పైన ఉండడం అయితే జరిగింది. సో ఈ స్టాప్ లాస్కి ఈ టార్గెట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ టార్గెట్ అనేది అచీవ్ కానప్పటికీ ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనైతే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర సో అది ఎండ్ అవుతుంటుంది. ఎండ్ అవునప్పుడు సో అది మళ్ళీ నెక్స్ట్ పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వన్న జోన్ ఫస్ట్ ఈ జోన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అగ్రెసివ్ ట్రేడర్కి అయితే ఎంట్రీ లభించింది. జస్ట్ ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అంటే ఈ కేసులో అగ్రెసివ్ ట్రేడర్కి అయితే ట్రేడ్ లభించిందని చెప్పవచ్చు. సో ఇక లేటర్ పీరియడ్లో ఇక్కడ ఈ జోన్ చూడండి, సెకండ్ జోన్ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారింది.
సో మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఈ జోన్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇలా ఈ హ్యామర్ క్యాండిల్ సో మనకు ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ మినిమం 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ జోన్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ జోన్ చూద్దాం. సో ఈ జోన్ దగ్గరికి ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. సో మనకు అంటే ఈ జోన్ నుంచి మళ్ళీ రివర్సల్ వస్తుందేమో చూసాము. సో కాబట్టి ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఈ సందర్భంలో స్టాప్ లాస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. సో మళ్ళీ ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్. అంటే ఈ జోన్ కూడా పనిచేయడం అయితే జరిగింది. సో ఇలా అంటే ప్రాపర్ జోన్స్ అయితే డ్రా చేయండి, డెఫినెట్గా వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక రేపటి రోజున ఇక్కడ జోన్స్ అనేటివి చాలా అంటే జిగ్జాగ్గా ఉండడం జరిగింది. సో మొత్తం అన్నీ మనకు బేస్ క్యాండిల్సే రావడం జరిగింది. సో వీటిలలో నేను అవర్లీ టైం ఫ్రేమ్లో తీసుకొని ఒక జోన్ డ్రా చేయడం జరిగింది. సో ఈ జోన్ అయితే కన్సిడర్ చేయండి. సో ప్రైస్ అనేది ఈ జోన్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. సో ఇది సో డిమాండ్ జోన్, సప్లై జోన్ ఇది మాత్రమే ఉన్నది. సో డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ జోన్స్ను కన్సిడర్ అయితే చేయండి. ఆప్షన్ చైన్ ఆటను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ స్థాయిలో 38,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే సో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 35,000 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు కాబట్టి సో ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీని ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే ఇది క్లౌడ్కు దగ్గరలో ఉన్నది, వేరేజ్ నిఫ్టీ అనేది కొంచెం దూరంగా ఉన్నది. సో అలాగే ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది బులిష్లో ఉంది, వేరేజ్ నిఫ్టీలో ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో దాంతో పోల్చుకున్నప్పుడు ఇది స్ట్రాంగ్ అంటే దానికంటే ఇది స్ట్రాంగ్గా ఉన్నట్టు మనకు షో చేస్తుంది. ఎనీహౌ ఇది ఎగ్జాక్ట్గా వచ్చి మొన్న మనం డిస్కషన్ చేసుకున్నట్టు ఈ క్లౌడ్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి రివర్సల్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇక రేపటి రోజున వచ్చేసి దీనిపైన ఏదైనా గ్యాప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఈ లెవెల్ వరకు వెళ్తుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 38,000 కాబట్టి అప్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ ఇది, అంటే ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 37,250. అంటే ఈ 37,250 పైన ట్రేడ్ అయితే డెఫినెట్గా 38,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇది అప్ సైడ్ సినారియో. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి ఈ లెవెల్ ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 36,000 అనే లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఈ మొన్నటి లోను 35,000 ఒక్కసారి టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఈ 34,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని డౌన్ సైడ్లో మార్క్ చేసుకోండి. సో మార్కెట్ అనేది సో ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ వెళ్ళేసరికి సో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. సో మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవడమే మనం చేయాల్సిన పని. సో ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో డాటా అంటే ఈ న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు, ఈ ఏదైనా ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 1 or 2 days పుల్ బ్యాక్ వస్తాయి కావచ్చు, కానీ ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో అంటే ఏ రోజుకి ఆ రోజు అక్కడ డెసిషన్స్ చేంజ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వార్ సివియర్ కావడానికి కానీ సో అలాంటి సందర్భంలో సో మార్కెట్ అనేది హై వోలటైలిటీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇక 1 hour చార్ట్లో చూసినప్పుడు 1 hour చార్ట్లో కూడా కంప్లీట్గా బెరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో దీనిపైన సస్టైన్ అయితే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఒకసారి ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 38,000.
కాబట్టి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉండడం జరిగింది. ప్రైస్ అనేది ఈ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి మనం పీఈస్ అంటే పీఈ బై చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఓపెన్ అవుడే ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లోస్ బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన అంటే 35,838 కింద ఓపెన్ అవుతే సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్తుంది. సో కాబట్టి దీన్ని అయితే మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 34,600 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే మనం ఇంత ఇన్స్పైట్ ఆఫ్ అంటే మనకు మంచి బుల్ ర్యాలీ ఈరోజు నిన్న అంటే ఫ్రైడే రోజు వచ్చినప్పటికీ చూడండి, సో వీళ్ళు సెల్ చేయడం అయితే జరిగింది. సో మన వాళ్ళు బై చేయడం జరిగింది, వీళ్ళు సెల్ చేయడం జరిగింది. సో కాబట్టి వీళ్ళ వ్యూ డౌన్ సైడ్ ఉంటుంది, కాబట్టి మన వ్యూ కూడా డౌన్ సైడ్ ఉంచుకోవడానికి అయితే ఉంచుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం మార్కెట్లో మన అమౌంట్ అయితే గెయిన్ చేయగలుగుతాం. చూడండి ఇక్కడ చూసినప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో 41,000 crores అంటే నియర్లీ 42,000 crores వర్త్ ఎఫ్ఐఐలు సెల్ చేయడం జరిగింది. సో ఈవెన్ డిఐలు కూడా వాళ్ళు ఈక్విటీలో సెల్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఓవరాల్గా మార్కెట్లో మార్కెట్ నుంచి అమౌంట్ అనేది బయటకైతే వస్తున్నది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సో ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఐలు సెల్లింగ్ అనే దాన్ని ఆపేస్తారో అప్పుడు మాత్రమే మార్కెట్ అనేది స్టెబిలిటీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడల్లా డెఫినెట్గా ఈ డేటాను ట్రాక్ చేసినట్టయితే సో మన వ్యూ అంటే సో దీని ప్రకారం సెల్ ఆన్ రైజ్లో ఉంటేనే బెస్ట్. ఈవెన్ దో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఒక పర్టికులర్ లెవెల్ వరకు రీచ్ అయ్యే వరకు వెయిట్ చేసినట్టయితే అక్కడ మనకు కొన్ని సెటప్స్ వస్తాయి. ఆ సెటప్స్ ప్రకారం మనం సెల్ సైడ్ వెళ్తే సో బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అనేది ఓవర్ అయ్యే వరకు సో మనం మార్కెట్లో సెల్ ఆన్ రైజ్గా ఉంటేనే బెటర్ అయితే రిజల్ట్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.